ఫుడ్ తింటున్నా కూడా ఇంకా సాయంత్రం ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, నెక్స్ట్ ఏం తినాలి, ఇలాంటి మైండ్లో ఎక్కువగా ఇంకా తినాలి అనే భావన పెరిగిపోతూ వస్తుంది. దీన్నే ఫుడ్ నాయిస్ అంటారు. విన్నారా మీరు? హాయ్, నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. వెల్దీగా ఉండడానికి, వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి, వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఫుడ్ నాయిస్ వల్ల మైండ్ సెట్ ఎప్పుడూ కూడా ఇంకా తినాలి అనే భావన రెచ్చగొడుతూ ఉంటుంది మైండ్ని. భావోద్వేగాలు కావచ్చు, హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ కావచ్చు, నిద్ర సరిగా లేకపోవడం కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, ఇంకా ఫుడ్ తినాలనే భావన పెరిగిపోతూ ఉంటుంది. సోషల్ మీడియా కూడా మనల్ని ఎక్కువగా ఫుడ్ తినాలనే భావాన్ని పెంపొందించేస్తూ ఉంటుంది. బ్లాగర్స్ ఎక్కువైపోవడం వల్ల మనకి ఫుడ్ తినాలనే భావన, ప్రదేశాలకు వెళ్ళాలి, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువగా థింక్ చేస్తూ ఉండడం మీద, ఆకలి మీద ధ్యాస పెరిగిపోతూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాటర్ని బెటర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ బాగా చేస్తూ ఉండాలి. స్లీప్ని బెటర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా తినాలి అనే భావన కలిగించినప్పుడు సంగీతం వినడం కావచ్చు, మెడిటేషన్ చేయడం కావచ్చు, ఇలాంటి స్టెప్స్ బై స్టెప్స్ తీసుకున్నప్పుడు మనల్ని ఆకలిని కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.